గంటకొక్కొక్క అంకె ఇన్ని అడిగారంట అన్ని అడిగారంట. అమిత్ షా చెప్పడు, చంద్రబాబు చెప్పడు, పవన్ కళ్యాణ్ చెప్పడు, సోమవీర్రాజు చెప్పడు, పురంధేశ్వరి చెప్పడు. కానీ ఎవరి అంకెలు వాళ్ళు. మనం ఏ అంకె అనుకున్నా కాదు అని ఖండించేవాడు ఎవడు లేడు కాబట్టి నడిచిపోతూ ఉంటుంది. బట్ విశ్వసనీయంగా వచ్చినాయి, విశ్వసనీయంగానే మాట్లాడుకున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం వీళ్ళకి సంబంధించి అంటే చంద్రబాబు అయితే చాలా క్లియర్గా ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి సందర్భంలో కుల సమీకరణాలు అవసరమైతే ప్లస్ ఆ ఎంపీ సీటు ఇంపాక్ట్ అసెంబ్లీ మీద ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా చూడాలని అడగటం. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యన జరిగినటువంటిది అయితే మాత్రం ఏదైతే వీళ్ళు ఇస్తానన్నటువంటిది కావాలనుకుంటున్నటువంటి కాన్సెప్టుల పరంగా చూసుకుంటే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా అడిగినటువంటిది గట్టిగానే అడిగారు సీట్ల పరంగా. ఆ సమస్య అట్లాగే ఉండిపోయింది. 7 ఎంపీ 15 ఎమ్మెల్యే అడిగితే వాళ్ళు 4 పార్లమెంటు 7 అసెంబ్లీ ఇస్తానని చంద్రబాబు బేరం పెట్టారు. ఇద్దరి మధ్యన బేరం సాగింది. ఫైనల్గా వినబడుతున్నటువంటి లెక్క 7 ఎంపీ 15 ఎమ్మెల్యేలు కావాలని బీజేపీ, 4 ఎంపీ 7 అసెంబ్లీ స్థానాలు ఇస్తానని చంద్రబాబు. దానివల్లనే నిన్నటి చర్చలు మళ్ళీ ఇవాళ దాకా సాగినాయి. ఇవాళ మళ్ళీ ఇంకొక వైపున కథ నడుస్తూ వచ్చింది. మరి కాసేపట్లో అమిత్ షాతో మీటింగ్ తర్వాతన ఫైనల్ ఫిగర్ తేలేటటువంటి అవకాశం ఉంది.